హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గోల్డ్ రన్ ఇదొక వార్ యాక్షన్ మూవీ. ప్రెసెంట్ విఆర్ ఓటీటీ యాప్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వరల్డ్ వార్ 2 టైంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీసిన మూవీ. ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రీసెంట్ గా వచ్చే అన్ని మూవీస్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే 1940లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయినప్పుడు జర్మనీ నార్వే మీద దండయాత్ర చేస్తుంది. నార్వేలో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ ఫైటర్స్ వాళ్ళ కంట్రీలో ఉన్న గోల్డ్ని జర్మనీ ఆర్మీకి దక్కకుండా సేఫ్ జోన్లో పెట్టాలని ఒక మిషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ ఫైటర్స్ ఈ మిషన్ని కంప్లీట్ చేయగలిగారా లేదా, ఈ మిషన్ మధ్యలో వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని తీశారు కదా, అవి ఎంతవరకు ఎక్యురేట్ అనేది నాకు తెలియదు. బట్ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా ఓవర్గా లేకపోతే అన్రియల్గా అనిపించదు. జెన్యూన్ అటెంప్ట్ అనిపిస్తుంది. నాకైతే పర్లేదు గైస్, ఏ డీసెంట్ వాచ్ అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా చూస్తే నచ్చుతుంది. సినిమా అంతా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఆ మిషన్ జరుగుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ కొన్ని ఇంటెన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, అవి బాగా ఎంగేజ్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940స్లో నార్వేని చూపిస్తారు. వరల్డ్ వార్ 2లో జరిగే కొన్ని లొకేషన్స్ అండ్ ఆ వార్ మధ్యలో కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. లొకేషన్స్ అన్ని చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ అంతా చాలా డ్రామా ఉంటుంది, అక్కడ కొంచెం బోర్ అనిపించవచ్చు. కొన్ని థ్రిల్లింగ్గా మారుతుంది. సినిమా మధ్యలో వచ్చే ఒక ట్రైన్ ఎపిసోడ్, ఒక షిప్ ఎపిసోడ్, క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. బీజిఎం కూడా పర్లేదు, బాగానే ఉంది. అంటే అన్ని వార్ మూవీస్లో ఉండేలాగే ఉంది, కొత్తగా ఏం లేదు. ఒక హై బడ్జెట్ వార్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. డన్క్రిక్ అండ్ సేవింగ్ ప్రైవేట్ రైన్ లాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కాదు, మధ్యలో యాక్షన్ ఉంటది. మూవీ స్టార్ట్ చేసే ముందు ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసారని గుర్తుపెట్టుకోండి. అవుట్ అండ్ అవుట్ వార్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తే డిసప్పాయింట్ అవుతారు. క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్ కి చాలా టైం తీసుకున్నారు. అక్కడ డ్రామా ఎక్కువసేపు ఉండేసరికి బాగా బోర్ కొట్టేస్తుంది. ఇది చిన్న సినిమా కాదు గైస్, 1 hour 50 minutes ఉంటుంది రన్ టైం. ఆ డ్రామా జరుగుతున్నప్పుడు నేనైతే క్యారెక్టర్స్ కి డిస్కనెక్ట్ అయిపోయా. యాక్షన్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఏమనిపించలేదు గైస్. ఉన్న కొన్ని వార్ సీన్స్ బాగున్నాయి, కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి. యాజ్ యూజువల్ గా తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా డ్రామా సీన్స్ బేర్ చేయగలిగితే ఒక డీసెంట్ వార్ మూవీ చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 70%. అడల్ట్ సీన్స్ ఏం లేవు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. విఆర్ ఓటీటీ యాప్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది గోల్డ్ రన్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఏవైనా సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. మీ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ కావాలంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.